ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకుని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. ఉపయోగకరంగా ఉంటాయి, మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ శ్రావణ మాసంలోనూ అమ్మవారిని ఎంతో నిండుగా అలంకరణ చేసుకోవడానికి ఒక మంచి ఐడియా అనేది తెలుసుకుందామండి. సో దీనికోసం నేను ఇక్కడైతే 5 రూపీస్ కాయిన్స్ తీసుకున్నాను. 5 రూపీస్ కాయిన్ ప్లేస్లో మీరు 2 రూపీస్ కానీ లేదంటే 1 రూపీ కానీ ఏవైనా మీకు ఏదైతే అవైలబుల్గా ఉందో ఆ కాయిన్స్ని తీసుకోండి. ఆ తర్వాత ఇటువంటి ఏదైనా ఒక బౌల్ అనేది మీడియం సైజ్ తీసేసుకొని దీనికి వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ సైడ్ టేప్ అనేది ఉంటుంది కదండి ఇంట్లో ఖచ్చితంగా. దాన్ని ఈ విధంగా 2-3 వరుసల వరకు మీకు ఎన్ని కావాలి వరుసలు అనుకున్నట్లయితే దాంతో ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకున్నట్లయితే మనకి కాయిన్స్ అనేవి ఇలా స్టిక్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అంచు పైనుంచి అంటే కాయిన్ అనేది మనకి పైకి వచ్చేటట్టు ఈక్వల్గా అన్నిటిని కూడా ఇలా పెట్టుకోవాల్సి ఉంటుందండి. బౌల్ అనేది చూసారు కదా ఎంత నిండుగా రెడీ అయిపోయిందో. ఆ తర్వాత నా దగ్గర ఇక్కడ లేసెస్ అయితే ఒక 2 కలర్స్ అయితే ఉన్నాయండి. నేను గ్రీన్ కలర్ లేస్ అనేది ఈ విధంగా మధ్యలోనే అయితే ఎటువంటి గమ్ అనేది అంటించలేదండి. మనం డబుల్ సైడ్ టేప్ అనేది అంటించాం కదా, దాంతో అలా అతుక్కిపోయింది అనమాట. నీట్గా కనిపిస్తుంది, అలాగే మధ్యలో గ్యాప్ కూడా ఏముండదు అనేసి ఇలా నీట్గా అంటించేశానండి. ఆ తర్వాత కొంచెం గంధం కుంకుమ బొట్లతోటి ఈ విధంగా అలంకరణ చేసినట్లయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాసులు బౌల్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా నిండుగా ఉంటుందండి. నార్మల్గా ఇటువంటి బయట కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయండి. సింపుల్గా ఇలా మనం మధ్యలోన కొంచెం రైస్ని వేసేసుకొని అమ్మవారిని ఈ విధంగా ఏదో ఒక సపోర్ట్ తోటి ఇలా మనం చక్కగా కొబ్బరికాయతో మధ్యలో పెట్టేసుకున్న లేదంటే అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్న కూడా చాలా బాగుంటుందండి. ఇలా మీరు అమ్మవారి ప్రతిమనైనా ఫోటోనైనా లేదంటే ఇటువంటి అమ్మవారి ఫేస్నైనా మీదికి ఏదైతే అవైలబుల్గా ఉంటుందో దాన్ని పెట్టుకొని చూసారు కదా అమ్మవారిని అయితే ఎంత నీట్గా తక్కువ ఖర్చుతోటే ఎంత అందంగా రెడీ చేసేసామో. బౌల్ కూడా మనకి చాలా నిండుగా అయితే ఉంటుందండి. ఇలా మీరు ప్రతిరోజు నెల రోజులు కూడా పూజ చేసుకోవచ్చు. మీరు కావాలనుకున్నట్లయితే అమ్మవారికి చక్కగా పువ్వుల్ని అన్నిటినీ కూడా అలంకరణ చేసుకున్నట్లయితే చాలా నిండుగా అయితే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ విధంగా సింపుల్గా ట్రై చేసి చూడండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. ఇంట్లో ఒక్కొక్కసారి మనము బిర్యానీస్ అనేవి అప్పుడప్పుడు ఆర్డర్ పెట్టేటప్పుడు వాటితో వచ్చే బాక్సెస్ని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ వీటి వల్ల కూడా ఇంట్లో చాలా యూజెస్ అయితే ఉంటాయండి. నా దగ్గర కూడా ఒక బిర్యానీ బాక్స్ ఉంటే తీసుకున్నాను. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్ని వేడి చేసేసుకొని చుట్టూ కూడాను ఎన్నైతే హోల్స్ మీకు కావాలో అక్కడ అలా చిన్నగా కట్ చేస్తే సరిపోతుందండి. కొంచెం వెడల్పు ఇచ్చుకుంటూ కూడా మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మనకి ఎన్ని అవసరం అవుతాయి అన్నిటిని కట్ చేసుకొని మిడిల్లోన కొంచెం పెద్ద సైజు కన్నాన్ని అయితే అంటే హోల్ అనేది చేసేసుకోండి. ఇలా మనం ఇంట్లోన చాలా ఎక్కువ రకాలైన స్పూన్స్ కానీ గరిట్లు కానీ సర్వింగ్ స్పూన్స్ ఇవి చాలా ఎక్కువ ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా మనకి స్టాండ్లోనే అయితే అస్సలు పట్టవు. అలానే అన్నిటినీ ఎక్కడ పెడితే అక్కడ పడేసుకొని వెతుక్కునే పని లేకుండా దీన్ని ఒక ఆర్గనైజర్గా అయితే అంటే స్పూన్స్ ఆర్గనైజర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. మీ మధ్యలోన పెద్ద గ్యాప్ ఉంది కదా, ఇందులో సర్వింగ్ స్పూన్స్ కానీ లేదంటే గరిట్లు లాంటివి గట్రా పెట్టుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే మీరు మధ్యలోన చక్కగా ఇటువంటివి ప్లాస్టిక్ ఏవైనా ఫ్లవర్స్ మీకు నచ్చిన కూడా ఇలా పెట్టుకొని మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, స్పూన్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అవసరమైనప్పుడు తీసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అలాగే చూసే వరకు కూడా చాలా నిండుగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక మూడో టిప్ అయితే తెలుసుకుందాము. ఇంటి ముందు గుమ్మానికి ముగ్గు పెడితే ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి ముగ్గు అనేది ఈ విధంగా ట్రై చేసినట్టయితే నిండుగా ఉంటుంది, అలాగే చాలా అందంగా కూడా ఉంటుందండి. దీనికోసం ఒక గుప్పుడు 2 గుప్పుల వరకు కూడా బియ్యాన్ని చక్కగా 1 గంట 2 గంటలు నానబెట్టేసి పక్కన పెట్టేయండి. నేనైతే నైట్ అంతా నానబెట్టి వదిలేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక్కసారి బియ్యం అనేది మీకు చూపిస్తున్నాను చూసారు కదా, బియ్యం అనేవి చక్కగా నానిపోయి ఇలా మిక్సీ జార్లోని వేసుకొని కొంచెం అంటే కొంచెమే వాటర్ని అయితే వేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ని వేసుకున్నాం అనుకోని మరి మనకు పలచబడిపోతుంది అనమాట. మీరు దీని ప్లేస్లో వరిపిండిని కూడా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి ముగ్గు పిండి అనేది రెడీ అయిపోతుందండి. దీంతో మీరు డైరెక్ట్గా చేయి తిరుగుతుంది అనుకున్నట్లయితే చక్కగా చేత్తోనే వేసేసుకోవచ్చండి. ఒక క్లాత్ పెట్టేసుకొని, లేదు అనుకున్నట్లయితే ఇటువంటి బాటిల్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్ ఉన్న వాటర్ బాటిల్కి కూడా క్యాప్కి చక్కగా హోల్ పెట్టేసుకొని ఇలా మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 10 రోజులైనా కూడా ఇది పాడవదండి. నాకు ఎప్పుడైనా చేతితోటి వేసుకోవడమే చాలా కంఫర్ట్ అనిపిస్తుందండి. ఎందువల్లంటే నాకు కొంచెం
ముగ్గులు కూడా ఎక్కువగా రావన్నమాట. చెయ్యి అనేది ఎక్కువగా తిరగదు. ఇలా మీరు చక్కగా ఈ శ్రావణ మాసంలో గానీ, లేదంటే మనకి నవంబర్‌లో వచ్చే కార్తీక మాసంలో గానీ, ఈ ముగ్గు పిండితోటి ముగ్గు పెట్టి చూడండి. చాలా నిండుగా కూడా ఉంటుంది. ముగ్గు కూడా చాలా చక్కగా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 4వ టిప్పునైతే తెలుసుకుందాము. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి తరచూ కూడాను దగ్గు, జలుబు అనేవి చాలా ఎక్కువగా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ! ఒక్కొక్కసారి ముక్కు అనేది బ్లాకేజెస్ అనేవి అయిపోయి వాళ్ళు నైట్ టైం పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలాగే వేడి కూడా చేసేటప్పుడు తల నుంచి వేడిగా అయితే గాలిలా వస్తుంది కదండీ! పిల్లలు తల మీద చేయి పెడితే మనకి. ఇలా వేడి తగ్గాలి, జలుబు, దగ్గు ఇదంతా కూడా తగ్గాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఫ్రెష్‌గా ఉండే ఒక తమలపాకుని తీసుకొని ఇందు మీద వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం అంటే కొంచెం ఆముదాన్ని వేసేసుకొని ఆకు మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ముద్ద కర్పూరం గానీ, లేదంటే నార్మల్ కర్పూరం ఉన్నా కూడాను ఒకటి మెత్తగా పౌడర్‌లా తయారు చేసేసి దీని మీద వేసేసుకోవాలి. ఆ తర్వాత విక్స్ అనేది మనం వాడుతూ ఉంటాం కదండీ! ఇది మీకు ఆప్షనల్ అనమాట. పిల్లలకి ఎక్కువగా ఉంది అనుకున్నట్లయితే ఉపశమనం వెంటనే ఇలా కావాలి అనుకున్నట్లయితే కొంచెం విక్స్‌ని కూడా యాడ్ చేసేసుకొని, ఇలా మీకు ఎన్ని కావాలో ఆకులు అన్నిటిని స్టవ్ మీద జస్ట్ గోరువెచ్చగా అయ్యేటట్టు వేడి చేసేసుకొని, వెచ్చగా ఉండేటప్పుడు అంటే కొంచెం లైట్‌గా వేడిగా ఉండేటప్పుడు పిల్లలు నుదుటి మీద ఒకటి, అలాగే చెస్ట్ మీద ఒకటి పెట్టామనుకోండి, దగ్గు, జలుబు అనేది చక్కగా తగ్గుతుంది. అలాగే వేడి ఏది ఉన్నా కూడాను మనకు చక్కగా క్లియర్ అయిపోతుందండి. పసిపిల్లల దగ్గర నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలకి ఎవరికైనా దీన్ని పెట్టొచ్చనమాట. చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్‌నైతే తెలుసుకుందాము. మనలో చాలామంది పళ్ళు అనేవి గార పట్టేసి యెల్లోయిష్‌గా అయిపోయి, మాట్లాడితే చాలు నోటి నుండి విపరీతంగా దుర్వాసన అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ! ఎన్ని రకాల పేస్టులు మార్చినా, ఎంత నీట్‌గా క్లీన్ చేసుకున్నా కూడాను నోరు గారనేది తగ్గదు. అలాగే స్మెల్ అనేది పోదనమాట. ఇలా నోరు అనేది స్మెల్ రాకుండా పళ్ళు మీద ఉండే గార పోవాలి, పళ్ళు తెల్లగా నార్మల్ స్టేజ్‌లోకి రావాలంటే సింపుల్‌గా ఇలా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. దీనికోసం కొంచెం అంటే కొంచెం నిమ్మరసాన్ని బౌల్‌లోకి వేసుకోండి. మీకు నిమ్మరసం సెట్ అవ్వదు అనుకున్నట్లయితే స్కిప్ చేసేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇందులోన కొంచెం అంటే కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పసుపు, సాల్ట్‌ను యాడ్ చేసుకోండి. పసుపు అనేది మనకి గార మరకలు, అలాగే పుచ్చిపళ్ళు అనేవి ఉంటాయి కదా! వీటిని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఇందులోను మనం రెగ్యులర్‌గా పళ్ళ తోముకునే పేస్ట్ ఏదైతే వాడతామో అది కొంచెం అంటే కొంచెం మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని నార్మల్‌గా పళ్ళు నల్లగా అయిపోయిన వాళ్ళే కాకుండా మనం కూడా రెగ్యులర్‌గా వారానికి 1, 2 సార్లు దీంతో గనక క్లీన్ చేసామనుకోండి, పళ్ళు మీద ఉండే గార అనేది తగ్గుతుందండి. అలాగే నోటు దుర్వాసన తగ్గుతాయి. పుచ్చిపళ్ళు లాంటివి కూడా ఫ్యూచర్‌లో రాకుండా పళ్ళు అనేవి ఎప్పుడు కూడా చాలా నీట్‌గా కొత్త వాటిలో ఉంటాయండి. ఎవ్వరైనా ట్రై చేయొచ్చనమాట. ఇలా మీరు 4, 5 సార్లు వారానికి ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా 6వ టిప్పునైతే తెలుసుకుందాం. మనం రెగ్యులర్‌గా బట్టలు ఉతికేటప్పుడు ఆ బట్టలు ఉతికే సోప్ అనేది అరిగిపోయి ఈ విధంగా చివరికి 4, 5 రోజుల తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి వేస్ట్ అయిపోతుంటుంది కదండీ! కొంతమంది వీటిని తీసుకొని వెళ్ళి గిన్నెలు తోమడానికి యూజ్ చేస్తూ ఉంటారండి. ఇందులో కెమికల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అస్సలు మనం గిన్నెలు తోమడానికి అస్సలు వాడకూడదండి. ఆ స్మెల్ కూడా గిన్నెల నిండే వచ్చేస్తాయి. ఇలా ఎప్పుడైనా మిగిలిపోయిన బట్టల సోపులను, లేదంటే ఒళ్ళు తోముకునే సబ్బు ముక్కలను ఏ విధంగా రీయూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. ఏదైనా ఒక ఇటువంటి మాస్క్ ఉంటే తీసుకోండి. మాస్క్ లేదు అనుకున్నట్లయితే ఒక కాటన్ క్లాత్‌నైనా కూడా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకవైపు థ్రెడ్‌ని అయితే కట్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా మధ్యలోన పాకెట్ లాగా ఓపెన్ అవుతుంది కదండీ! ఇందులోను ఒక పీస్ గాని, 2 పీసులు గాని సోప్ ముక్కలు వేసేసుకోండి. నేను పెద్ద పీస్‌ని ఒక పీస్‌ని అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని ముందు మనము కట్ చేసాం కదా! సో, దానితోటి ఈ విధంగా అదే పీస్‌ని మనం మళ్ళీ చక్కగా ఇలా కట్టేసుకోవాలనమాట. ఈ టిప్ తెలిసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఇటువంటి మిగిలిపోయిన సోప్ ముక్కలు పడేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారండి. సో, ఇలా మనకి ప్యాకెట్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. మనం బాత్రూమ్ అనేది వాడిన ప్రతిసారి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి బాత్రూమ్ పార్టీ కూడా మనకి నల్లగా జంగు పట్టేస్తే మాటిమాటికి వాష్ చేసుకోవాల్సి ఉంటుంది కదా! ఇలా బ్యాడ్ స్మెల్ రాకుండా క్లీన్ చేసుకునే పనే లేకుండా మనము బాత్రూమ్ అంతా అయిపోయిన తర్వాత బ్యాక్ సైడు ప్రెస్ చేస్తాం కదండీ వాటరు. ఆ బాక్సులు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎటో ఒకవైపు తయారు చేసిన మాస్క్‌ని తీసుకొని వెళ్ళి దీనికి దోపేసి ఇలా క్యాప్ క్లోజ్ చేసేసి చూడండి. సబ్బు అనేది కొంచెం కొంచెం కరుగుతుందండి. ఒకేసారి కరిగిపోదన్నమాట. ఇలా మనం బాత్రూమ్ వాడిన ప్రతిసారి కూడాను పాటీలో వాటర్ అనేది ప్రెస్ చేసేటప్పుడు సబ్బు అనేది కొంచెం కొంచెం కరుగుతుంది కాబట్టి బాత్రూమ్ పాటీ అనేది మురుకు పట్టకుండా, అలాగే ఈ వాటర్ పోసే ప్రతిసారి కూడా బాత్రూమ్ అనేది ఆటోమేటిక్‌గా క్లీన్ అయిపోతుందండి. దీనికోసం మనం ప్రతిరోజు
క్లీన్ చేయవలసిన అవసరం అనేది ఏమీ ఉండదు. అలాగే బ్యాడ్ స్మెల్ అనేది ముఖ్యంగా రావడం తగ్గుతుందండి. ఒకవేళ మీకు యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.